అలాగే మన జీవితంలో కూడా దేవుని ఇంటిలో ఉన్న మనం ఖచ్చితంగా దేవుని ఇంటిలో పరిచర్య చేసే వారిగా మనం కనబడాలి. యేసయ్య చెప్పే మాట ఏమిటో తెలుసా? నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చెయ్యడానికే నేను వచ్చి ఉన్నాను అని సెలవిస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిశ్చయముగా నువ్వెంతటి గొప్పవాడివే కావచ్చు, ధనవంతుడివే కావచ్చు, ఆస్తి కలిగిన వాడివే కావచ్చు, అంతస్తు కలిగిన వాడివే కావచ్చు, చదువుకున్న వాడివే కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో ఉన్నవాడివే నువ్వైనా దేవుని ఇంటిలో పరిచర్య నువ్వు చెయ్యకపోతే, పరిచర్య చేసే మనస్సు నీకు లేకపోతే, పరిచర్య చేసే ఆలోచన నీకు లేకపోతే పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతావు? తన శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి పాదములని యేసయ్య కడిగాడు. ఎందుకు ఇలా చేసావు యేసయ్య అంటే, అందరికీ మాదిరిగా ఉండులాగున యేసయ్య ఆ పరిచర్య చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియా సహోదరుడా సహోదరి, నా దేవుని కొరకు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ప్రసంగికుడు అని సేవకుడు పిలువబడలేదు, వరములు కలిగిన సేవకుడు అని పిలువబడలేదు, ఆ మంచి ఆరాధికుడని సేవకుడని పిలవలేదు. ఎలా పిలువబడ్డాడు ఎలీషా అంటే పరిచారకుడుగానే పిలువబడ్డాడు.